డియర్ పేరెంట్స్, సైనిక్ స్కూల్ 2024 ఈ కౌన్సిలింగ్ లో చాలా వరకు ప్రాబ్లమ్స్ తలెత్తున్నాయి. మొదటి రోజు నుంచి అసలు సైట్ ఓపెన్ కావడంలో చాలా మంది పేరెంట్స్ ట్రబుల్ ఫేస్ చేశారు. ఎంతో మంది నాకు కాల్స్ చేశారు. అయినప్పటికీ కూడా ఎన్టీఏ వెబ్సైట్లో అక్కడ తలెత్తినటువంటి ప్రాబ్లమ్స్ ఇప్పటికి కూడా స్టిల్ కంటిన్యూ అవుతున్నాయి. అయితే ఇందులో ఉన్నటువంటి ఒక చిన్న బెనిఫిట్ ఏంటంటే మనకి 24th వరకు దీన్ని ఎక్స్టెన్షన్ డేట్ ఇవ్వడం అంతే. అయినప్పటికీ కూడా ఇప్పటికీ మనం ఓపెన్ చేసినప్పుడు చాయిస్ ఫిల్లింగ్ చేసినప్పుడు మనకి ఇంకా ఎర్రర్ అని చూపించడము లేదా కొన్ని డీటెయిల్స్ అక్కడతోనే ఆగిపోవడం జరుగుతున్నాయి. నిజానికి ఈ ఇయర్ జరిగినట్లుగా ఎప్పుడు కూడా జరగలేదు. కొన్ని ఫెయిల్యూర్ అయితే వచ్చింది, బట్ మనము ఏమీ చేయలేని పరిస్థితి. పిల్లలు మంచి మార్క్స్ తెచ్చుకోవడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసి వాళ్ళకి స్కూల్స్ సెలెక్ట్ చేయడము, అలాగే ఈ ఆప్షన్స్ పెట్టడము, పాస్వర్డ్స్ ఇవన్నీ కూడా చాలా తలనొప్పులనే తెచ్చిందని మనం చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా మన పిల్లల భవిష్యత్తు ఈ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తేనే సైనిక్ స్కూల్స్ కి వెళ్ళగలము. కాబట్టి క్వాలిఫైడ్ అని వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రౌండ్ 1 లో పార్టిసిపేట్ చేయండి. ఇక్కడ రౌండ్ 1 నుంచి మనకి టోటల్ గా 8 రౌండ్స్ ఉంటాయి. రౌండ్ 1 టు రౌండ్ 8. సో ఇప్పుడు రౌండ్ 1 అనేది 24th మార్చ్ వరకు ఎక్స్టెన్షన్ చేశారు. దీని తర్వాత రిజల్ట్స్ డేట్స్ కూడా కొంచెం చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత అక్కడ యాక్సెప్ట్ అండ్ రీకన్సిడర్ ఉంటుంది. మీకు కనుక రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు అనుకున్నటువంటి అంటే ఇక్కడ మీరు స్టార్టింగ్ లో అప్లై చేసినప్పుడు ఒక స్కూల్, అలాగే అంటే అప్లై చేసినప్పుడు అంటే స్కూల్ కి అడ్మిట్ కార్డు వచ్చినప్పుడు మీరు ఏ స్కూల్ కి అప్లై చేస్తారు దానితో పాటుగా ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ లో +9 స్కూల్స్ అంటే టోటల్ గా 10 స్కూల్స్ లో, అలాగే ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ కూడా 6 సైనిక్ స్కూల్స్ పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. సో అవి కూడా పెట్టుకోండి, ప్రతి సైనిక్ స్కూల్స్ ని పెట్టుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇది అయిపోయిన తర్వాత మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత యాక్సెప్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోరుకుండా ఫస్ట్ స్కూల్ పెట్టారు, తర్వాత ఆబ్వియస్లీ కలికిరి పెడతాం మనం, తర్వాత ఇలా రిమైనింగ్ స్కూల్స్ పెడతాము. మీకు ఏదో ఒక స్కూల్ వచ్చింది అంటే మీరు అనుకున్న ఫస్ట్ స్కూల్ కాకుండా ఇంకొక స్కూల్ వచ్చింది, మీకు ఆ స్కూల్ వద్దు మళ్ళీ ట్రై చేయాలి అని అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 8th స్కూల్ ఏదో పెట్టారు మీరు, కర్ణాటకలో లేదా మహారాష్ట్రలో రేవా సైనిక్ స్కూల్ ఏదో ఒకటి పెట్టారు, లేదా కేరళలో కచికోటం స్కూల్ అది వచ్చింది. మీకు అక్కడ జాయిన్ చేయాలని లేదు, నెక్స్ట్ రౌండ్కి వెళ్తాను నేను. అయితే అప్పుడు రీకన్సిడర్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే మీరు సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. మళ్ళీ సెకండ్ రౌండ్లో మీరు అనుకున్నది రాలేదు, మళ్ళీ రీకన్సిడర్ చేయొచ్చు. అలా మీకు 8 రౌండ్స్ వరకు అంటే దాదాపుగా ఆగస్టు సెప్టెంబర్ వరకు ఈ రౌండ్స్ ఇలా జరుగుతూనే ఉంటాయి. సార్ ఫస్ట్ రౌండ్ లో సీట్ వచ్చేస్తే ఓకే, రాని వాళ్ళం మళ్ళీ స్కూల్స్ ఓపెన్ చేస్తారు, మా పిల్లల్ని ఏం చేయాలి అంటే మీరు ఏదో ఒక స్కూల్లో జాయిన్ చేయండి. 8 రౌండ్స్ లో పార్టిసిపేట్ చేస్తూనే ఉండండి. ఆఖరి రౌండ్ లో అయినా సరే మీరు అనుకున్న స్కూల్ రావచ్చు. ఇక్కడ మీరు అనుకోవచ్చు సార్ ఫస్ట్ స్కూల్లో రాలేదు, సెకండ్ స్కూల్ నచ్చింది, కొంచెం అంటే 50-50 ఉంది, అది కూడా నేను సెలెక్ట్ చేసుకోలేదు, థర్డ్ రౌండ్ కు వెళ్ళాను. అసలు అలా వెళ్ళిన తర్వాత నాకు ఏ స్కూల్ రాని పరిస్థితి ఏర్పడుతుందా? అలా ఏం కాదు, స్కూల్ వస్తుంది. కాకపోతే మీరు అనుకున్నట్లుగా ఫస్ట్ బెస్ట్ అనుకున్నది వదిలేసుకొని తర్వాత ఇంకొకటి ఏదో రావచ్చు. కానీ సైనిక్ స్కూల్ అయితే ఫస్ట్ రౌండ్ లో వచ్చి మీరు రీకన్సిడర్ చేసుకుంటే లాస్ట్ రౌండ్ లోపల ఏదో ఒక స్కూల్, ప్రైవేట్ సైనిక్ స్కూల్ అయినా వస్తుంది. ఎన్ని మార్క్స్ దాటిన వాళ్ళు ఈ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తే బెస్ట్ అంటే మీకు క్వాలిఫైడ్ అని వస్తే మీరు ఈ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయండి. ఇంకొక మాట తరచుగా అడుగుతున్నారు, సార్ మా బాబుకి 250 మార్క్స్ వచ్చాయి, కోరుకొండలో వస్తుందా అంటే ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, బీసీ మీన్స్ ఓకే, అట్లాగే జనరల్, డిఫెన్స్ ఇవి కేటగిరీస్ ఉంటాయి. ఈ కేటగిరీలో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకున్నది ఎంతమంది ఇతరులు పెట్టుకున్నారా అనే దాని మీద మీకు వస్తుందా లేదా అనేది డిపెండ్ అయి ఉంటుంది తప్పితే ఎవ్వరు కూడా చెప్పలేరు. సాక్షాత్ సైనిక్ స్కూల్ వాళ్ళు కూడా దీనికి వస్తుందా అని చెప్పలేరు పర్ఫెక్ట్ గా. ఒక అనాలిసిస్ అయితే చేయగలరు. ఓకే, కాబట్టి మీరు ఏ స్కూల్కి అనుకుంటున్నారు అంటే ఫస్ట్ స్కూల్ మీరు ఒకటి అనేసుకుంటారా అది పెట్టుకోండి. తర్వాత మీకు డిస్టెన్స్ బేస్ చేసుకొని పెట్టుకోండి. మీ ఇంటి దగ్గర నుంచి ఉండేటువంటి డిస్టెన్స్ ట్రావెలింగ్ కి సరిపడా చూసుకునేలాగా పెట్టేసుకోండి. ఇక ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ అంటే ఏవైనా ఒకటే, మీరు అక్కడ ఆల్రెడీ ప్రైమరీగా చేసుకున్నటువంటి కొన్ని సైనిక్ స్కూల్స్ ఉంటాయి, అవి మీరు పెట్టుకోండి. ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ మాటకి వచ్చేసరికి సరే. మీకు ఇక్కడ నేను ఈ వీడియో చేయడానికి గల ఉద్దేశం ఏంటంటే, ఒకటి ఇప్పటికీ కూడా ఈ కౌన్సిలింగ్ లో ఇంకా సరిగా చేయలేని వాళ్ళు ఓపికతో పేషెన్స్ గా మళ్ళీ 1 అవర్కి ఒకసారి ట్రై చేయండి. అన్ని అయిపోయిన తర్వాత సబ్మిట్ చేసినప్పుడు ఎర్రర్ అని కూడా వస్తుంది, కాబట్టి మళ్ళీ చేయాల్సింది ఇక తప్పటం లేదు. ఎన్టీఏ వెబ్సైట్ ఈసారికి ఇలా అయింది. మనము చాలా అడ్జస్ట్ అవుతున్నారు పేరెంట్స్. నిజానికి వాళ్ళకి ఆ మెంటల్ టెన్షన్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది పేరెంట్స్. నాకు కాల్ చేస్తున్న దాని మీద అర్థమవుతుంది నాకు. కొంతమంది అర్ధరాత్రి అపరాత్రి లేకుండా 12, 1 గంట, 2 ఆ టైంలో కూడా ట్రై చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే మనకి మాత్రమే కాదు అందరికి ఇదే సమస్య దేశవ్యాప్తంగా తలెత్తుతుంది.
కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఈ కౌన్సిలింగ్ లో పేషెన్సీగా ఉండాలి స్కూల్స్ సెలెక్ట్ చేసేటప్పుడు కానీ, సో లేదా సబ్మిట్ అవ్వకపోతే మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు 8 రౌండ్స్ వరకు పార్టిసిపేట్ చేస్తూనే ఉండండి, వదిలిపెట్టొద్దు. ఏదో ఒక సైనిక్ స్కూల్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీరు అంతవరకు ఏదో ఒక స్కూల్కి పంపిస్తూ ఉండండి. ఇక ఎస్జిఎస్ సైనిక్ అకాడమీ స్టూడెంట్స్ ఎవరైతే మంచి మార్క్స్ సాధించారో వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి అగైన్ అభినందనలు. అలాగే మన ఎస్జిఎస్ సైనిక్ అకాడమీలో కొత్తగా అడ్మిషన్స్ని హాస్టల్కి మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది. అలాగే డే స్కాలర్స్ కోసం కూడాను మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సో మనకి కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి మీరు కాల్ చేసి అడ్మిషన్ తీసుకోవచ్చు. మెయిన్గా నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ రౌండ్ 1 నుంచి రౌండ్ 8 వరకు ఉంటాయి అని చెప్పారు, కానీ ఎన్టీఏ సైట్ సరిగా వర్క్ చేయడం లేదు. ఓపెన్ చేసిన ప్రతిసారి ఎర్రర్ అనో సంథింగ్ ఏదో ఒకటి వచ్చేస్తుంది. అది ఓపెన్ అయ్యి మన డీటెయిల్స్ ఎంటర్ చేసేసరికి అమ్మాయి అనిపించేటువంటి పరిస్థితి. యాక్చువల్గా నిజానికి చెప్పాలంటే 2-3 నిమిషాల్లో అయిపోవాల్సిన ప్రాసెస్ సైట్ మొత్తం డౌన్, మొత్తం కూడా అస్తవ్యస్తంగా అసలు చాలా చిరాకు తెప్పించేటువంటి పరిణామం తోస్తుంది. సో మరి వాట్ ఎవర్ అది టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళు చూసుకోవాలి, మన చేతులు ఏమీ లేదు. కాబట్టి మన చేతిలో ఉన్నదల్లా మళ్ళీ ప్రయత్నించేటువంటి ఓపికని తెచ్చుకోవడం. ఎందుకంటే ఇది మన పిల్లల భవిష్యత్తు కాబట్టి మనమే ఇంతవరకు వాళ్ళు చదివారు, మంచి మార్క్స్ తెచ్చుకున్నారు, వాళ్ళ సామర్థ్యానికి తగ్గట్టుగా. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మనం ఓపికతో మళ్ళీ ప్రయత్నించండి. ఖచ్చితంగా అయితే అవుతుంది. డేట్ ఎక్స్టెన్షన్ చేశారు మార్చ్ 24 వరకు. మేబీ అదే ఫైనల్ అవ్వుండొచ్చు. ఈ లోపల సైట్ వాళ్ళు మళ్ళీ సో ఇది చేస్తున్నారు కాబట్టి దాన్ని డెవలప్ చేస్తున్నారు, డెఫినెట్గా అవుతుంది. అండ్ వెరీ పీక్స్ దీంట్లో కాకుండా కొంచెం టైం చూసుకొని ఆ టైంలో మీరు ప్రయత్నించండి. సో ప్రయత్నిస్తే కనుక డెఫినెట్గా అవుతుంది. చాయిస్ ఫిల్లింగ్ జాగ్రత్తగా చేసుకోండి. నెక్స్ట్ అనేది యాక్సెప్ట్ రీకన్సిడర్ అనేది మీకు ఆ స్కూల్ నచ్చితే యాక్సెప్ట్ చేసేస్తారు, లేదంటే రీకన్సిడర్ ఉంటుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్ ముందే మీరు కొన్ని ఫైల్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది లాస్ట్ ఇయర్. అవి ఏంటంటే ఇన్కమ్ బేస్డ్గా ఉండే వాళ్ళకి, అది క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి, అట్లాగే ఆధార్ కార్డు, అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఫ్యామిలీతో ఒక ఫోటో, ఇవన్నీ కూడా రెడీ చేసుకోవాలి మెడికల్ ఎగ్జామ్కి సెలెక్ట్ అయిన వాళ్ళు అనేది. సో అక్కడ కూడా మళ్ళీ ఇవి వెరిఫై చేస్తారు. అది అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లోనే జాయినింగ్స్ అయిపోతాయి ఫస్ట్ రౌండ్ వాళ్ళకి. ఈ లోపలే సెకండ్ రౌండ్ అనేది స్టార్ట్ అవ్వడం, ఇది కూడా సేమ్ అదే ప్రాసెస్లో అవుతుంది. అన్ని రౌండ్స్లోనూ పార్టిసిపేట్ చేయడమే చాలా మంచిది. క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడా ఛాన్స్ ఇచ్చారు. ఏదో ఒక సైన్స్ స్కూల్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. 180-190 మార్కులు దాటితే కనుక ఏదైనా స్కూల్లో వచ్చే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి మై డియర్ పేరెంట్స్, మీరు ఇప్పుడు పేషెన్స్తో ఉండండి. చాయిస్ ఫిల్ చేసినప్పుడు డెఫినెట్గా మీ పిల్లలు సైన్స్ స్కూల్లోకి వెళ్ళగలుగుతారు వాళ్ళు చేసినటువంటి స్కోర్ ఆధారంగా. సో ప్రతి స్కూల్ని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్, టేక్ కేర్ అండ్ బాయ్.